హిడెన్ ట్రెజర్. ఇది గుప్త నిధి కాదమ్మా, మన అందరికీ తెలిసిన నిధే. మన ఇంట్లో అప్పుడప్పుడు కనిపించకుండా పోయిన వెండి సామాను. మన ఇంట్లో కనిపించకుండా పోయిన అగరబత్తి స్టాండ్ కదా ఇది. కనిపించలేదని 2 నెలల నుంచి వెతుకుతున్నావు. మా అమ్మగారు ఇచ్చిన వెండి చెంబది. ఎప్పుడు అందులోనే నీళ్లు తాగేదాన్ని. ఎంత కంగారు పడ్డాను పోయిందని. ఆ వెండి గ్లాసు రోజు సావిత్రమ్మ గారు మజ్జిగ తాగే గ్లాసు. చిన్న చిన్న కప్పులున్నాయి కదా. దేవుడు, ఆ ప్లేట్ చంద్రకు పెట్టేది కదా. ఏమైపోయిందో అనుకున్నా. ఆ చిన్న చెంబు కలసం చూడ. అవునవును, అది కూడా. అయ్యో, జరిగింది. అమ్మో, కంచాలు కూడా ఇంట్లో ఉండాల్సిన వస్తువులు ఏం చెయ్యాలో ఏం. కంచాలు ఒక్కొక్కటి మాయమవుతున్నాయి అనుకున్నా. దుర్గి, ఆ సామానంతా జాగ్రత్త చేయించు. అవును, పామేది? ఇక్కడ ఎక్కడో ఉండాలి. ఒకవేళ అటు నుంచి ఇటు వచ్చేసిందా? అమ్మ శాము, పాము జాగ్రత్త. అమ్మా దుర్గి, ఈ వెండి సామానంతా జాగ్రత్తగా లోపల పెట్టించు. నేను ఇప్పుడే వస్తాను. ఈ పనంతా ఖచ్చితంగా ఆ జిత్తులు మారి నక్కదే అయ్యి ఉంటుంది. ఏది పామెట్టింది? ఇప్పుడే ఇటెళ్ళింది, నేను చూసా. సూర్య, నువ్వు వెళ్ళకు. ఇప్పుడు ఎలా దాన్ని బయటికి తీసేది? నాకు తెలుసు దాన్ని ఎలా బయటికి తీసుకురావాలో. సినిమాల్లో చూసా. తెలిసినట్టు. నాగరాజా, నాగరాజా, నాగరాజా. నువ్వు కూడా ఇలా చేయి సూర్య. ఇలా చేస్తే పాము బయటకు వస్తుంది. నాకు ఈ ట్యూన్ బాగా తెలుసు. నాగరాజా, నాగరాజా. మరనా బాబు, తాడు గోతం తీసుకుంటా. అలాగే బాబు. చంద్ర, టవల్ తీసుకో. ఓకే అన్నయ్య. ఏమండి? నాగరాజా, నాగరాజా, ఇదిగో నాగరాజా, నాగరాజా. ఊదింది చాలు, వెనక్కిరా. సూర్య, సూర్య, సూర్య జాగ్రత్త. జాగ్రత్త సూర్య, సూర్య జాగ్రత్త రా. మలనా బాబు, జాగ్రత్త సూర్య జాగ్రత్త. నేను వెళ్ళి బయట దీన్ని చెట్లలో వదిలేస్తాను బాబు. తీసుకెళ్ళు. సూర్య, నీకేం కాలేదుగా? నాకేం కాలేదమ్మా. అమ్మో, ఎంత భయం వేసిందో. బాబోయ్, ఇవాళ ఎంత పెద్ద గండం గడిచిందో. పిల్లలకి ఏం కాలేదు. అమ్మయ్యా,
స్నేక్ ఇస్ గాన్. అవునవును, అది వెళ్ళిపోయింది. ఇక ఈ జన్మలో మళ్ళీ ఇంటివైపు రాదు. వాళ్ళ చుట్టాలను కూడా పంపదు. ఎందుకు? ఎందుకా? నువ్వు ఊదిన సంగీతం విని. పాములు నిధిని పసిగడతాయి అంటారు, నిజమే అన్నమాట. అవునా పెద్దత్త? అమ్మో అక్క, అసలు చీరలన్నీ అలాగే ఉన్నాయి. అయ్యో నామతి మండ, ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాం పద. పదండి పదండి. ఎరక్కపోయి దిక్కుమాలిన పావును పంపితే అది వెళ్ళకూడని దిక్కుకెళ్ళి నన్ను దిక్కుమాలిన వాడిని చేసింది. ఇప్పుడు నాకేంటి దిక్కు? అంతా నీ పాము వల్లే జరిగింది. అది పావా పోలీస్ కుక్కరా? వచ్చిన దగ్గర చూస్తున్నా, నా పావునేమనుకుంటా. నీ నోరు ఊరుకోతే నేను వచ్చిన పని అయిపోయింది. డబ్బులు ఊరుకోవయ్యా. నా ఆస్తిపై నేను ఏడుస్తుంటే డబ్బులు గిబ్బులని చిరాకు పెడతావేంటి? ముందు వెళ్ళి ఆ పావును ఎక్కడ వదిలేశాడో చూసుకోపో. అమ్మో, నా పావు, నా పావు. అరవకయ్యా బాబు. నీ పావు ఎలాగూ నా ఆస్తిని బయట పెట్టింది. ఇప్పుడు నువ్వు గోల చేసి నా గుట్టును బయట పెట్టుకోవే. అసలే నా పావు ఏమైందో. కొండనాలికి మందేస్తే ఉన్ననాలి కూడడం అంటే ఇదేనేమో. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? పిల్లలందరూ భోంచేశారా? చేశారమ్మా. అమ్మా, మీరేమీ అనుకోకపోతే నేనొక మాట చెప్పనా? చెప్పు దుర్గి. నా దగ్గర మొహమాటం ఎందుకు? మీరు ఆలోచించేది పోయిన వెండి సామాన్ గురించే కదమ్మా. కాదు దుర్గి, పోగొట్టుకున్న దాని గురించి. నాకు తెలుసమ్మా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు. పోతున్న ఇంటి పరువు గురించేగా. అవును దుర్గి, ఈ ఇంటి పరువు గురించి ఆలోచిస్తున్నాను. మీరు కాస్త భోంచేయండమ్మా. ఆగు బాబాయ్. తాత, ఏంట్రా బాయ్? ఈరోజు ఏమైందో తెలుసా? ఇంట్లోకి పాము వచ్చింది. అవునా? కానీ కనిపించని వెండి సామాన్ మొత్తం తిరిగి ఇప్పించేసింది. నమ్మలేకపోతున్నావు కదా? అవునరా, నమ్మలేకపోతున్నాను. ఏదైతేనే మొత్తానికి మంచి జరిగింది నాకు తప్ప. అబ్బా, కొంచెం తలనొప్పిగా ఉందిరా, వెళ్ళి రెస్ట్ తీసుకుంటానే. ఓకే. ఏంటో చెల్లి, వినాయకుడు పెళ్లికి అన్ని విఘ్నాలే అన్నట్టు అలా తయారైంది మన ఇంట్లో. బాగా చెప్పావక్క. అయినా ఈసారి అత్తగారు కూడా బానే పట్టుబట్టారు. ఏం జరిగినా తగ్గేటట్టు లేరు. అవును, నేను మన ఇంట్లో పాము వచ్చేసరికి వదిలేద్దాం అనుకున్నాను, కానీ వెండి సామాను దొరికేసరికి మనసు మార్చుకున్నాను. పిల్లలు అడవిలో తప్పిపోయినప్పుడు నేను అలాగే అనుకున్నానక్క. కానీ గండం గట్టెక్కాక కాస్త మనసు మార్చుకున్నాను. ముందేమో చెడు జరుగుతుంది, దాంతో మనందరం భయపడుతున్నాం. భయంతో బాధపడే లోపే మళ్ళీ మంచి జరుగుతుందిగా. ఏమోనక్క, నాకైతే ఇదంతా ఏదో మాయలాగా అనిపిస్తోంది. ఎవరో చెడు తలపెడుతున్నారు, ఇంకెవరో రక్షిస్తున్నారు. నిజమేనమ్మా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు మధ్యలో మనమే ఎప్పుడేం జరుగుతుందో అన్న భయంతో చస్తున్నాం. నిజమే. చెల్లి, చెప్పడం మర్చిపోయాను. రేపెలాగూ పండగ కదా, కూరలన్నీ బాగా తరిగేసి చక్కగా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఎందుకంటే రేపు పండగ హడావిడిలో మళ్ళీ ఈ పని ఎక్కువైపోతుంది మనకి. సరేనా? అవునక్క, బియ్యం కడిగి నానబోసావా? దేనికి? రేపు ఉండ్రాళ్ళు దాంతోనే చెయ్యాలి. ఇప్పుడే వెళ్తాను. చెల్లి, అత్త మనసేమైనా మార్చుకుంటుందేమో. వెళ్ళు వెళ్ళు, ముందు బియ్యం నానబెట్టు.
6 100 100 6 ఆ అత్తగారు తగ్గేటట్టు లేరు. రేపు పండగ మనం చేసుకునే తీరుతాం. అంతే అంతే. వెళ్ళు. చంద్ర చూసుకుని నడవాలి కదా, జాగ్రత్త. థ్యాంక్స్ అన్నయ్య. ఇవాళ నిజంగానే పండగ రోజు. పిల్లలంతా కలిసికట్టుగా ప్రేమగా ఒకరి కోసం ఒకరుగా ఉన్నారు. ఇదేగా మీరీ కుటుంబంలో కోరుకున్నది. అమ్మా, శాస్త్రి గారు వచ్చారు. రాజీ, అత్తా. జయంతి, అత్తా. పూజకని సిద్ధంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసిరండమ్మా. శాస్త్రి గారిని అడగండి, ఇంకేమైనా తెప్పించమంటారేమో. అత్తా, పూజ సామాగ్రి అంతా సిద్ధం. పాపం అంత కష్టపడి అడవికి వెళ్ళినందుకు పత్రి కూడా తెచ్చుకొనుంటే బాగుండు. పోన్లే, బయట నుంచి కొనుక్కు తీసుకురండి. అక్కర్లేదు నానమ్మా. ఇదిగో పత్రి. అంత భయంలో కూడా ఎంత జాగ్రత్తగా దాచేవే పిల్ల. భయం దారి భయందే, భక్తి దారి భక్తిదే. చాలా మంచి పని చేశావమ్మా. జాగ్రత్త. శామ్ అయితే ఏ ఒక్క ఆకు వదిలేదు, దగ్గరుండి కోయించింది మా చేత. అడవికి వెళ్లే ముందే ఇంటర్నెట్లో ప్రతి ఆకు ఫోటో వెతికి పట్టుకుంది. ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చింది. అమ్మా, పూజ సామాగ్రి అంతా చక్కగా ఏర్పరిచారు, కానీ ఒక ముఖ్యమైనది మర్చిపోయారమ్మా. ఏమిటది శాస్త్రి గారు? పూజ సామాగ్రి ఉంది, పూజలు అందుకునేవాడే లేడు. వినాయకుడు ఎక్కడ తల్లి? అవును, అసలు మనం వినాయకుడి విగ్రహం లిస్టులో రావడమే మర్చిపోయాం. చివరికి గుండె సుదులు కూడా ఉన్నాయి. దేవుణ్ణి మాత్రం మర్చిపోయాం. అంటే మరి రాయలేదని చెప్పాలి. నేనేదో మానవ మాతృరాల్ని. అప్పుడప్పుడు నా వల్ల కూడా పొరపాట్లు జరగొచ్చు. అలా చూడకండి అందరూ. అయినా లిస్ట్ అందరం కలిసి రాసాం కదా. ఏ జయంతి, నువ్వు చెప్పొచ్చుగా. ఏ అప్పుడు దుర్గి మాత్రం పక్కన లేదా ఏంటి? ఆవిడ అడగండి. నాకేం మీలా పూజలు పునస్కారాలు తెలుసని. ఆ పనులన్నీ చిన్నబాబు పెద్దబాబే చూసుకుంటారు కదా. అయినా చంద్ర కదా మొబైల్ ఎక్కించుకుంది. అసలు లిస్ట్ కాలిపోయింది కదా. నానా, ఇదేం బాలేదు. తిరిగి తిరిగి నా మీదకి తీసుకురాకండి. నా వల్లే లిస్ట్ అనేది ఉంది. అది నేను జస్ట్ ఒక పిక్ మాత్రమే తీసా. వాడినప్పుడు ఏ లిస్టు కోసం పొగిడారో ఇప్పుడు అదే లిస్టు కోసం వాడిని తిట్టడం ఏమీ బాగోలేదు. మర్చిపోయింది మీరు. వాడినేమీ అనకండి. నేనేం మర్చిపోలేదు. అంటే నేనే మర్చిపోయినంటున్నారా? అంతా ప్రశాంతంగా ఉందనుకుని ఇంకా అరగంట కూడా కాలేదు, మళ్ళీ మొదలు పెట్టేశారు.
రండి, రండి. రా పెద్దత్త, రా. రావచ్చు కదా. లిల్లీ, పద్మావతి వదిన, పదండి వెళ్దాం. చేదు కాఫీ వదిలేసి రాజేంద్ర కమ్.